బీఆర్ఎస్ మాజీ మహిళా నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. దీంతో ఆమె అధికారికంగా మండలి సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ మేరకు మండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కవిత 2021 డిసెంబర్లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై 2022 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే గత ఏడాది కాలంగా పార్టీ నాయకత్వంతో ఆమెకు విభేదాలు పొడచూపాయి. ముఖ్యంగా 2024 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్కు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆమె లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. పార్టీలోని కీలక నేతలు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన విమర్శలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. క్రమశిక్షణ రాహిత్యం కారణంతో గత సెప్టెంబర్లో పార్టీ ఆమెను సస్పెండ్ చేయగా అదే రోజు కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంపై పునరాలోచించుకోవాలని చైర్మన్ ఆమెకు సూచించారు. ఇటీవల కవిత స్వయంగా మండలికి వచ్చి ప్రసంగించి తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని చైర్మన్ను కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా చైర్మన్ తుది నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజీనామాకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మరో 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజకీయంగా స్వతంత్ర బాట పట్టిన కవిత ఇప్పుడు తన పూర్తి దృష్టిని తెలంగాణ జాగృతి సంస్థపై కేంద్రీకరించారు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రకటించారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా బంజారాహిల్స్లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు ఒక స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. ఎల్ రూప్ సింగ్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, జర్నలిస్టులు సయ్యద్ ఇస్మాయిల్, లోక్ రవిచంద్ర, సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వివిధ రంగాలపై అధ్యయనం చేసేందుకు కవిత ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. బడ్జెట్, సాగునీరు, మహిళా సాధికారత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం వంటి అంశాలపై ఈ కమిటీలు లోతుగా పరిశీలన జరపనున్నాయి. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా జనవరి 15న తెలంగాణ జాగృతి తన తదుపరి పోరాట పంతాను ప్రకటించనుంది. ఎమ్మెల్సీగా పదవిని కోల్పోయినా సామాజిక వేదిక ద్వారా ప్రజల్లోనే ఉండాలని కవిత నిర్ణయించుకున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.